ఈరోజు శనివారం. ఈ సందర్భంగా ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో, శనివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శనివారం అదృష్టం కలిసి రావాలన్నా, చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్నా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు ఆచరించాలి. కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లో ఆచరించరాదు. శనివారం రోజు నూనె కొని గృహానికి తెచ్చుకోరాదు. అలాగే నువ్వులు కొని శనివారం గృహానికి తెచ్చుకోకూడదు. శనివారం రోజు ఉప్పు కూడా ఎట్టి పరిస్థితుల్లో కొనరాదు. ఇనుప వస్తువులు కూడా శనివారం కొనకూడదు. అలాగే శనివారం రోజు కొన్ని ఆహార పదార్థాలు స్వీకరించరాదు. జ్యోతిష శాస్త్రపరంగా శనికి కుజుడికి శత్రుత్వం ఉంటుంది. కాబట్టి కుజ సంబంధమైనటువంటి పదార్థాలు శనివారం ఆహారంలో స్వీకరించరాదు. అందువల్ల కందులు శనివారం ఆహారంలో స్వీకరించరాదు. కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు, ఎండుమిరపకాయలు, పచ్చళ్ళు ఇటువంటివన్నీ నవగ్రహాల్లో కుజుడికి సంబంధించినవి. కాబట్టి కుజుడికి సంబంధించిన ఆహార పదార్థాలు శనివారం రోజు ఆహారంలో స్వీకరించరాదు. అయితే శనివారం రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. శనివారం రోజు నీలం రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నీలం రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి శని దోషాలు, శని పీడలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కర్పూరం వేసి మీ పూజా మందిరంలో ఉంచండి. శనివారం అంతా ఆ గ్లాస్ అలానే ఉంచి మర్నాడు ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. దీనివల్ల శని భగవానుడి ప్రసన్నత కలుగుతుంది. అలాగే శనివారం సందర్భంగా కర్పూరం తీసుకొని దాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి పూజా మందిరంలో ఉంచి ధూపం వేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శనివారం రావి చెట్టు దగ్గర పంచదార కలిపిన నీళ్లు పోసి పసుపు రంగు దారాన్ని చుట్టినట్లయితే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేసుకోవటం, అలాగే మీ గృహంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరించడం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా ఎవరైనా నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. సహజంగా మనం శివాలయానికి సోమవారం రోజు వెళ్తాం. కానీ శనివారం రోజు శివాలయానికి వెళ్ళి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఎవరికైనా సంపద బాగా పెరగాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా శనివారం శివాలయానికి వెళ్ళి 1.25 కేజీ బియ్యాన్ని శివాలయంలో సమర్పించండి. ఆ బియ్యాన్ని అన్నదాన నిమిత్తమై శివాలయంలో ఉపయోగించినట్లయితే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి, సంపద పెరుగుతుంది. అలాగే ఉద్యోగపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉన్నవాళ్ళు శనివారం శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో శివ పూజ చేయించుకోండి. దానివల్ల ఉద్యోగపరమైన ఒత్తిళ్ల నుంచి సులభంగా బయటపడవచ్చు. సోమవారం శివునికి ప్రియమైనప్పటికీ శనివారం రోజు శివాలయానికి వెళ్ళి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి శనివారం ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. ఈ ప్రత్యేకమైనటువంటి తప్పులు చేయకుండా శనివారం రోజు ఈ విధి విధానాలు పాటించడం ద్వారా శుభాన్ని, లాభాన్ని అందిపుచ్చుకోండి.